This video is purely for educational purpose only. Welcome to Gunda for Stock Market. Like, comment, share and subscribe to my channel. As per technical analysis, Bajaj Finance Limited చార్ట్ చూస్తున్నాము. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 7,440 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఛానల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. మనం ఇక్కడ అబౌట్ ట్రెండ్ లైన్ అనేది ఎలా డ్రా చేస్తున్నామో గమనించవచ్చు. అదేవిధంగా బిలో ట్రెండ్ లైన్ కూడా చూసినట్లయితే సపోర్ట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాము. ఏ విధంగా రెసిస్టెన్స్ అనేది అబౌట్ ట్రెండ్ లైన్ టచ్ చేయడం జరిగిందో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ టైము రెసిస్టెన్స్ అనేది మనం క్యాండిల్ చూసుకుంటున్నాము. అదేవిధంగా సెకండ్ టైము రెసిస్టెన్స్, అదేవిధంగా థర్డ్ టైము, ఈ విధంగా డిఫరెంట్ డేస్లో రెసిస్టెన్స్ను టచ్ చేస్తూ స్టాక్ అనేది బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం చూస్తున్నట్లయితే సపోర్ట్స్ని బేస్ చేసుకొని ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేయడం జరిగింది. ఈ విధంగా 2 ట్రెండ్ లైన్స్ అనేది తీసుకొని ఛానల్ ప్యాటర్న్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసినట్లయితే హ్యూజ్ వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అవ్వడం జరిగింది ఈ స్టాక్లో. ఇక్కడ గమనించవచ్చు, రీసెంట్ డేస్లో స్టాక్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ వాల్యూమ్స్ కూడా అదే విధంగా హ్యూజ్ వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి ట్రెండ్ లైన్ను బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఫండమెంటల్ చూసినట్లయితే మనందరికీ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది తెలుసు. బజాజ్ ఫైనాన్స్ ఈజ్ మెయిన్లీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లెండింగ్. Bajaj Finance Limited has a diversified lending portfolio across retail, SME and commercial customers with a significant presence in urban and rural India. It also accepts public and corporate deposits and offers a variety of financial services products to its customers. ప్రస్తుతం మార్కెట్ క్యాప్ చూసినట్లయితే 4,60,536 crores, స్టాక్ పిఈ 30.8, అదేవిధంగా ఆర్ఓసి చూసినట్లయితే 11.9%, ఆర్ఓఈ 22.1%, ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే 54.7%, డెప్ట్ టు ఈక్విటీ 3.84, ప్లెడ్జ్ పర్సంటేజ్ 0%. క్వార్టర్లీ రిజల్ట్స్ మనం చూసినట్లయితే సేల్స్ వచ్చేసి కంటిన్యూస్గా గ్రోత్ అనేది ఇక్కడ చూస్తున్నాము. రీసెంట్గా జూన్ క్వార్టర్ సేల్స్ చూసినట్లయితే 16,999 crores, అదేవిధంగా రీసెంట్ క్వార్టర్ చూసినట్లయితే లాస్ట్ క్వార్టర్ మార్చ్లో 14,926 crores. గుడ్ గ్రోత్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో చూసినట్లయితే 12,498 crores. ప్రజెంట్గా 20% కంటే ఎక్కువగా సేల్స్ అనేది పెరగడం జరిగింది. ఈ విధంగా సేల్స్ అనేది కంటిన్యూస్గా మనకు బజాజ్ ఫైనాన్స్లో చూస్తున్నాము. ఫైనాన్సింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా కంటిన్యూస్ గ్రోత్ అనేది ఇక్కడ గమనించవచ్చు. 2021 జూన్ నుండి చూసినట్లయితే 1,454 crores ఉండేది. ప్రస్తుతం చూసినట్లయితే 5,459 crores. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా కంటిన్యూస్ గ్రోత్. మనం ఇక్కడ చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ 3,912 crores. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ అనేది చూస్తున్నాము. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ 1,034 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. అబౌట్ ట్రెండ్ లైన్ చూసినట్లయితే రెసిస్టెన్స్ను బేస్ చేసుకొని ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 4 times రెసిస్టెన్స్ను టచ్ చేస్తూ స్టాక్ అనేది తగ్గడం జరిగింది. అదేవిధంగా సపోర్ట్స్ను బేస్ చేసుకొని బిలో ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ డ్రా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 5 times సపోర్ట్స్ను బేస్ చేసుకొని మనం ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే క్యాండిల్ అనేది మనకు బుల్లిష్గా చూస్తున్నాము. 1,273 వరకు వెళ్ళే అవకాశం ఉన్నది, ట్రెండ్ లైన్ టచ్ చేయవచ్చు. ఈ స్టాక్లో ఎఫ్ఐ హోల్డింగ్ చూసినట్లయితే జూన్ క్వార్టర్లో 15.53% నుంచి ఆగస్టు మంత్లో 19.23% ఇంక్రీజ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సేల్స్ చూసినట్లయితే కూడా కంటిన్యూస్గా గ్రోత్ అనేది మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూడవచ్చు. ప్రజెంట్ క్వార్టర్లో చూసినట్లయితే 5,379, ప్రీవియస్ క్వార్టర్ చూసినట్లయితే 4,707 crores సేల్స్ అనేది చూస్తున్నాము. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా కంటిన్యూస్ గ్రోత్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ చార్ట్ చూసినట్లయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ 344 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ మనము సపోర్ట్స్ను చూస్తున్నాము. ట్రెండ్ లైన్ అనేది బిలో ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా రెసిస్టెన్స్ని చూసినట్లయితే కూడా మనకు
కొన్ని రోజుల నుంచి స్టాక్ అనేది అదే రెసిస్టెన్స్ను మనకు టచ్ చేస్తూ ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఏ విధంగా రెసిస్టెన్స్ని టచ్ అయ్యి స్టాక్ అనేది ఫాల్ అవ్వడం జరిగిందో గమనించవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ డేస్లో చాలా రోజుల నుంచి రెసిస్టెన్స్ను టచ్ చేసింది. ప్రస్తుతం చూసినట్లయితే బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం అదేవిధంగా వాల్యూమ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే కూడా మోర్ దాన్ 6,53,00,000 అనేది వాల్యూమ్స్ ట్రేడ్ అవ్వడం జరిగింది. హ్యూజ్ వాల్యూమ్స్ అనేది ఈ స్టాక్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మనము ఈ స్టాక్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ట్రయాంగిల్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ప్రస్తుతం చూసినట్లయితే డిఫరెంట్ డేస్లో మనకు రెసిస్టెన్స్ను తీసుకొని మనము ఎబోవ్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాం. ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ గమనించవచ్చు మనం ఇక్కడ ఎలా ఫామ్ అయిందో. అదేవిధంగా మనకు బిలో ట్రెండ్ లైన్ అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ డేస్లో సపోర్ట్ను బేస్ చేసుకొని ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. ఈ విధంగా ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది మనకు. అదే ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే సపోర్ట్ అయితే ఉన్నదో ప్రస్తుతానికి అది రెసిస్టెన్స్గా మనకు ఇక్కడ ఛానల్ ప్యాటర్న్ మనం గమనించవచ్చు. ఆ రెసిస్టెన్స్ అనేది క్రాస్ చేస్తూ అదేవిధంగా ప్రీవియస్ ట్రయాంగిల్ ప్యాటర్న్లోని సపోర్ట్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్రాస్ చేస్తూ ప్రస్తుతం అనేది బుల్లిష్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేసింది. ఈ విధంగా స్టాక్లో మూమెంట్ ఉండే అవకాశం మనం చూస్తున్నాము. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏం చెప్తుందంటే మర్చెంట్ టైప్స్ అదేవిధంగా లాంచింగ్ ఆఫ్ హోమ్ లోన్స్ జియో ఫైనాన్షియల్ యాప్ అనేది అబౌట్ 10 lakhs డౌన్లోడ్స్ అనేది చేసుకున్నారు. జియో కంపెనీ అనేది రెగ్యులేటరీ అప్రూవల్ కోసం చూస్తున్నది బ్లాక్ రాక్తో బిజినెస్ చేయడానికి. ఈ బ్లాక్ రాక్ అనేవాడు అమెరికాలో మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఇది ఒకవేళ మనకు వర్కౌట్ అయినట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తీసుకొచ్చే అవకాశం ఉన్నది జియో కంపెనీలో. ఇది ఒక గుడ్ న్యూస్గా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుండా ఫర్ స్టాక్ మార్కెట్.